హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాల్టి ఒక్కొక్కసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలామంది రీసెంట్ డేస్లో హెయిర్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నారు, చూస్తున్నారు, ఫేస్ చేస్తున్నారు కదా. ఇలా హెయిర్ ఫాల్ గురించి ఆలోచించి చాలా హెయిర్ లాస్ అయిపోతున్నాం. అందులో మనం వచ్చేసి ఎక్కువ ఫేస్ చేస్తున్నాం ప్రతి ఒక్క మహిళ. ఇది గర్ల్సే కదండి, బాయ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ అనేది. నేనైతే స్వయంగా తయారు చేసుకొని యూస్ చేసి చూశాను. రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఇది స్వయంగా నా హెయిర్ మీదే ట్రై చేశాను. చాలా రిజల్ట్ వచ్చింది. 1 వీక్లోనే రిజల్ట్ వస్తుంది. హెయిర్ గ్రోత్ ఉంది. హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు 90% కంట్రోల్ అవుతుంది. హెయిర్ స్మూత్నెస్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నవి ఫ్లక్స్ సీడ్స్. ఈ ఫ్లక్స్ సీడ్స్ వచ్చేసి ఒక 3 to 4 స్పూన్స్ తీసుకున్నాను. దానికి వచ్చేసి ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఫస్ట్ వచ్చేసి వాటర్ అయినా బాయిల్ చేసుకోవచ్చు, లేదు ఫ్లక్స్ సీడ్స్ వాటర్ కలిపేసి రెండు ఒకేసారి బాయిల్ చేసుకోవచ్చు. ఇవి బాయిల్ అవుతున్నప్పుడు వీటిని పక్కనే ఉండి గమనిస్తూ బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువ పొంగు వచ్చేసి కింద పోతూ ఉంటుంది. కలిపెడుతూ ఉండాలి కొద్దిగా. కొంచెం వాటరు ఇంకిపోయి మనం పోసుకున్నవి లేయర్ వచ్చేసి ఇలా మనకి చూడండి తీగలాగా వస్తుంది కదా, అలా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత మనము దీన్ని తీసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారా, మీకు బాగా చూడండి, కొంచెం లేయర్ వస్తుంది కదా తీగలాగా. అలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మెయిన్ ఫస్ట్ వచ్చేసి వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఒక కంటైనర్లోకి తీసేసుకోవాలి. కొద్దిగా చల్లారినా కూడా ఇది బాగా జెల్లీలాగా అయిపోతుంది. దీన్ని ఫ్లక్స్ సీడ్స్ నుంచి సపరేట్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. మీరు స్ట్రైనర్తో అయినా ఇలా సపరేట్ చేసుకోండి, లేదు అనుకుంటే ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో వేసుకొని అయినా గట్టిగా పిండేసుకుంటూ సపరేట్ చేసుకోండి. స్టార్టింగ్లో అయితే వేడిగా ఉన్నప్పుడే స్ట్రైనర్తో ఈజీగా ఉంటుంది కాలకుండా. లాస్ట్లో కొద్దిగా ఉంటే క్లాత్ సహాయంతో సపరేట్ చేసుకోండి. తర్వాత ఈ జెల్ అనేది తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్. అలోవెరా ఒక ఫ్రెష్ అలోవెరా తీసుకొని, అదే అండి కలబంద, ఒక కలబంద తీసుకొని దాన్ని పీల్ తీసుకుందాము. ఇలా పీల్ తీసుకున్న తర్వాత దీని మీద ఉన్న జెల్ అంతా ఇలాగా సపరేట్ చేసుకుందాం. లేదు అనుకుంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేదు ఇలా జెల్ తీసుకోవచ్చు ఓపికంటే. ఇలా మొత్తం జెల్ తీసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా చేయడం వల్ల తరచూ వీక్లీకి 2 times అయినా చేయండి. హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. తర్వాత ఒక స్పూన్ తీసుకొని దీన్ని కొద్దిగా జెల్ నుంచి కొంచెం వాటర్ ఫామ్ అయ్యేదాకా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫ్లక్స్ సీడ్స్ జెల్ చూసారు కదా, ఆరిన తర్వాత ఎలా అయిపోయిందో చాలా గట్టిగా అయిపోతుంది జెల్ లాగా మొత్తము. మనం ఇది తయారు చేసుకొని ఫ్లక్స్ సీడ్స్ జెల్ అనేది 4-5 days, 1 week, 10 days అయినా పర్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, స్టోర్ చేసుకొని రోజు యూస్ చేసుకోవచ్చు. డే బై డేనే యూస్ చేసుకోవచ్చు. రోజు వీక్లీ 3 times అయినా మనం దీన్ని యూస్ చేసుకుంటుంటే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మీరు ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు, నమ్మండి. తర్వాత ఆ ఫ్లక్స్ సీడ్స్ జెల్లు, అలోవెరా జెల్లు, అలాగే అందులోకి మెయిన్ వచ్చేసి 2 క్యాప్సిల్స్ అండి. క్యాప్సిల్స్ ఈ క్యాప్సిల్స్ తీసుకున్నాను. ఈ క్యాప్సిల్స్ ఒక 2 తీసుకొని కలుపుకోవాలి. ఈ క్యాప్సిల్స్ తీసుకొని కలుపుకున్న తర్వాత మొత్తము కలిపే ముందు ఇంకొక 2 to 3 స్పూన్స్ కొబ్బరి నూనె వేసుకొని, కోకోనట్ ఆయిల్ని వేసుకొని మొత్తం బీట్ చేసుకోవాలి బాగా. ఇది మొత్తము జెల్ అంతా మిక్స్ అయ్యి కొంచెం వాటర్ ఫామ్ అయ్యేదాకా ఇలా చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నా హెయిర్ ఫాల్ అనేది ఎంత అవుతుందో చూసారు కదా, చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. నేను ఈ జెల్ని ఒక 2 weeks 3 weeks ఇలా ట్రై చేశాను. హెయిర్ ఫాల్ అయితే చాలా కంట్రోల్ అయింది, మీరు నమ్మొచ్చు. మీరు లైవ్లోనే చూడండి. తర్వాత ఇప్పుడు అప్లై చేస్తున్నాను కదా, ఆఫ్టర్ హెయిర్ వాష్ ఎంత హెయిర్ ఫాల్ అనేది వస్తుందో. ఇప్పుడు వచ్చేసి ఈ జెల్ని తీసుకొని మనము స్కాల్ఫ్ నుంచి చివరి భాగం వరకు పెట్టుకోవాలి. స్కాల్ఫ్కి ఫస్ట్ లేయర్స్గా అప్లై చేసుకోవాలి. ప్రతి లేయర్కి అప్లై చేసుకోవాలి. పాయిని సపరేట్ చేసుకుంటూ మన స్కాల్ఫ్కి నుదురుకి అంటుకునేలాగా
మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. అప్పుడే మనము ఈ జెల్ అనేది రిజల్ట్ బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ స్మూత్నెస్ పెంచుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ అనేది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. రీగ్రోత్ అయితే మీరు 1 వీక్లోనే చూడొచ్చు. ఫ్రంట్ హెయిర్ కానీ, బ్యాక్ హెయిర్ కానీ, మిడిల్లో ఎక్కడ హెయిర్ ఫాల్ అవుతున్నా సరే రీగ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది బాయ్స్, గర్ల్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు. పిల్లల నుంచి కూడా దీంట్లో పెట్టుకోవచ్చు దీన్ని. ఎందుకంటే మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు, అంతా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మనం పిల్లలకు కూడా యూస్ చేసుకోవచ్చు. హెడేక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అలోవెరా జెల్ మన ఒంట్లో వేడిని తగ్గించి హెడేక్ని కూడా తగ్గిస్తుంది. హెయిర్ ఫాల్ అయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. హెయిర్ షైన్ అయితే చాలా బాగుంటుంది. హెయిర్ స్మూత్నెస్ పెరుగుతుంది. ఇలా మనము టైం ఉంటే వారానికి 3 సార్లు పెట్టుకుంటూ ఉంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ మీకు అలోవెరా జెల్లు, ఫ్లెక్సీడ్స్ జెల్లు, ఈ క్యాప్సూల్స్ మొత్తం మిక్స్ చేసుకొని అప్లై చేసేది చూపించాను. మీరు ఇది షాంప్ చేసుకోవాలి. ఇది పెట్టుకున్న 1 అవర్ లేదా 2 అవర్స్, హాఫ్ అన్ అవర్ తర్వాత ఖచ్చితంగా షాంప్ యూస్ చేసుకొని వాష్ చేసుకోవాలి. లేదు షాంపూ తరచూ యూస్ చేస్తుంటే హెయిర్ రఫ్ అవుద్దని డౌట్ అయితే వద్దు. ఎందుకంటే మనం ఫ్లెక్స్ సీడ్స్ని, అలోవెరా జెల్ని, క్యాప్సిల్స్ని, కోకోనట్ ఆయిల్ని యూస్ చేసాం కాబట్టి హెయిర్ స్మూత్నెస్ ఖచ్చితంగా ఉంటుంది. అలా టైం లేదు అని అనుకున్న వాళ్ళకైతే ఓన్లీ ఫ్లెక్స్ సీడ్స్ జెల్ తీసుకొని అది మనం తయారు చేసి పెట్టుకుంటాం కదా, అది మనకి 1 వీక్ 10 డేస్ వరకు నిలువ ఉంటుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. రోజు తయారు చేసుకోవాలని ఏం కాదు. ఒకసారి చేసి పెట్టుకొని 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆ ఫ్లెక్స్ సీడ్స్ జెల్ని హెయిర్కి అప్లై చేసుకొని, అంటే 3 డేస్ కంటిన్యూగా 3 డేస్ లేదా 5 డేస్ కంటిన్యూగా 5 డేస్ అప్లై చేసుకొని ఓన్లీ వాటర్తో వాష్ చేసుకొని లాస్ట్ డే అంటే 3rd డే ఆర్ 5th డే ఆ రోజు మనము షాంపుతో వాష్ చేసుకోవచ్చు. ఈ 3 డేస్ వచ్చేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు ఓన్లీ ఫ్లెక్స్ సీడ్స్ జెల్ పెట్టుకున్నప్పుడు. అప్పుడు కూడా మన హెయిర్ గ్రోత్ ఉంటుంది, అలాగే సాఫ్ట్నెస్ పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది ఓన్లీ ఫ్లెక్స్ సీడ్స్ జెల్ వల్ల. ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళైతే ఇలా అలోవెరా జెల్ని, ఫ్లెక్స్ సీడ్స్ జెల్ని, అలాగే ఈ క్యాప్సూల్స్ని అంతా మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ రిజల్ట్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. చాలా బాగుంటుంది. బాయ్స్కి అయినా సరే, గర్ల్స్కి అయినా సరే చాలా బాగా యూస్ అవుతుంది. ఇలా తరచూ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, చాలా వరకు కంట్రోల్ అవుతుంది. తర్వాత వచ్చేసి మనము దీన్ని పెట్టుకున్న తర్వాత వెంటనే వాష్ చేసుకోకూడదండి. టైం ఉంటే మీరు 1 అవర్ ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. లేదు టైం లేదనుకుంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మొత్తం అప్లై అయిన తర్వాత దీన్ని టై చేసేసుకొని హెయిర్ని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పక్కన ఉండాలి. తర్వాత వచ్చేసి ఆఫ్టర్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఏ కండిషనర్స్ అయితే అప్లై చేయబడలేదు. ఎందుకంటే మనం పెట్టుకున్న అలోవెరా జెల్లే కండిషనర్ లాగా యూస్ అవుతుంది. చూసారు కదా రిజల్ట్ ఎంత బాగా వచ్చిందో, ఎంత షైన్ అవుతుందో హెయిర్ అనేది. చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత షైనీగా వస్తుందో. బ్లాక్ కొంచెం కలరు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా హెయిర్ బ్లాక్నెస్ కూడా వచ్చేస్తుంది. ఇది చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఫస్ట్ అయితే హెయిర్ నాకు చాలా రఫ్గా ఉన్నింది. ఆఫ్టర్ హెయిర్ వాష్ చాలా స్మూత్గా వచ్చింది, చాలా షైనీగా కూడా ఉంది. ఎంత షైన్ అవుతుందో. యూజ్ అవుతుందా? యూజ్ అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.